హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ పోర్టర్ ద్వారా బుక్ చేసుకున్నామని అయితే చెప్పాను. అండ్ ఆల్సో అదే వీడియోలో మేము పోర్టర్ బుక్ చేసుకోవడం అనేది మేము చేసిన బిగ్ మిస్టేక్ అని కూడా చెప్పాను. నేను అలా ఎందుకన్నాను అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మేము అసలు పోర్టర్ ఎందుకు బుక్ చేసుకున్నాం అనేది చెప్తాను. మేము ఇలా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని డిస్కషన్స్ అయితే చేసాము, ఏమేం చేయాలి ఏంటి అని. అందులో ఒకటి వచ్చేసేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్. మనం ఎప్పుడు ఎలా ప్యాక్ చేయాలి ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేసి అయితే డిస్కస్ చేసుకున్నాము. సో దాన్ని బట్టి మేము కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు మాకు నో బ్రోకర్ అండ్ పోర్టర్ అనేవి బెస్ట్ అనిపించింది. సో మేము ఫస్ట్ నో బ్రోకర్ వాళ్ళకైతే కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు వచ్చేసేసి 2 types ఆఫ్ సర్వీసెస్ అయితే మాకు చెప్పారు. ఒకటి వచ్చి 3 to 4 days 5 days టైం అయితే పడుతుంది. ఇది ఎలా అంటే షేరింగ్లో వస్తాయన్నమాట. సో మన లగేజ్ ఇంకొకళ్ళు ఎవరైనా లైక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి వస్తే వాళ్ళ లగేజ్ 2 కలిపి ఒకే కంటైనర్లో పంపిస్తారు. సో అందువల్ల ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 3 to 5 days అని అయితే వాళ్ళు చెప్పారు. ప్లస్ దాని కాస్ట్ కూడా 14K 15K అలా పడుతుంది మనకి, మన లగేజ్ని బట్టి. వాళ్ళు మనం చెప్పిన బాక్సెస్ వాటిని బట్టి ఈ కొటేషన్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో మేమేం చెప్పామంటే మాకు ఇలా Jan 30 పికప్ చేసుకొని Jan 31st మాకైతే మా లగేజ్ హైదరాబాద్కి వచ్చేయాలి, ఇంటికి కూడా డెలివరీ చేసేయాలని అయితే అడిగాము. వాళ్ళు దానికి కూడా ఓకే అన్నారు, కానీ ఎగ్జాక్ట్గా 1 dayలో డెలివరీ అనేది మాకు గ్యారంటీగా చెప్పలేదు. మినిమం 2 days అయినా పడుతుంది అన్నట్టుగానే మాట్లాడారు. బట్ మేము చేస్తాము అన్నట్టుగానే చెప్పారు. కానీ సరే, ఇంకా వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని నెక్స్ట్ పోర్టర్కి అయితే కాల్ చేసాము. వాళ్ళకు కూడా సేమ్ మేము ఇలాగే అడిగాము, Jan 30కి పిక్ చేసుకొని Jan 31st హైదరాబాద్లో అయితే డెలివరీ ఇవ్వాలి అనేసి. పోర్టర్ వాళ్ళు ఏంటంటే ప్రామిసింగ్ డెలివరీ అయితే మాకు ఇచ్చారు. ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే వరస్ట్ కేసులో ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్ప మోస్ట్లీ 1 dayలో డెలివరీ చేస్తాము మేడం, ఇఫ్ ఎనీ ఇష్యూ ఏమైనా వస్తే 2nd dayకి డెలివరీ అయిపోతుంది మోస్ట్లీ అని చెప్పారు. ఓన్లీ ఈ ఫ్యాక్టర్సే కాదు, మేము గూగుల్ రివ్యూస్ కూడా చెక్ చేసుకున్నాము. గూగుల్ రివ్యూస్ నో బ్రోకర్ పోర్టర్ 2 కంపేర్ చేస్తే పోర్టర్కి కొంచెం బెటర్గా అనిపించింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని మేము పోర్టర్ని అయితే బుక్ చేసుకున్నాము. అసలు ఏమైంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. మేము ఎగ్జాక్ట్గా వాళ్ళని Jan 30కి పిక్ చేసుకోవడానికి అయితే బుక్ చేసుకున్నాము పోర్టర్ వాళ్ళని. సో ఈ పోర్టర్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే, వీళ్ళకంటూ ప్రత్యేకంగా ప్యాక్ చేయడానికి మనుషులంటూ ఎవరు ఉండరండి. వీళ్ళు వచ్చేసేసి 3rd party ప్యాకర్స్ అండ్ మూవర్స్, అంటే మళ్ళీ బయట ఉన్న ప్యాకర్స్ అండ్ మూవర్స్నే వీళ్ళు అప్రోచ్ చేసుకుంటారు. వీళ్ళు జస్ట్ మిడిల్ పర్సన్, మనకి వీళ్ళు మిడిల్ పర్సన్గా వ్యవహరిస్తారు. సో మనము డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడము, వాళ్ళు డైరెక్ట్గా మనతో మాట్లాడరు. వాళ్ళు ఓన్లీ మాట్లాడేది 2 times మాట్లాడతారు. మన లొకేషన్ ఎక్కడుంది అని కనుక్కోవడానికి, మన డెలివరీ మళ్ళీ రీచ్ అవుతుంది ఎక్కడ లొకేషన్ అని షేర్ చేయడానికి 2 సార్లే వాళ్ళు మాట్లాడతారు. మనకి వీళ్ళ నెంబర్ కూడా బిఫోర్ డే వస్తుంది. వాళ్ళకి మన ఎగ్జాక్ట్ టైం చెప్పడానికి వాళ్ళే కాల్ చేసి మనల్ని అడుగుతారనమాట, రేపు ఏ టైంకి రావాలి మేడం అని చెప్పేసి. సో ఇది ఇంకా బుక్ చేయడము వాళ్ళని అంతా ఈ మిడిల్ పర్సన్ పోర్టర్ అనే వాళ్ళైతే చేస్తారు. సో ఇలా పోర్టర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇంకా మేము Jan 30 మార్నింగ్ 7 కల్లా మా లగేజ్ అనేది పిక్ అవ్వాలని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాము. వాళ్ళు Jan 29th నైట్ వరకు అయితే కాల్ చేయలేదు. నైట్ 9 అలా కాల్ చేసి రేపు మార్నింగ్ ఎన్నింటికి రావాలి మేడం అని అయితే అడిగారు. నేను 7కి రావాలని అయితే చెప్పాను. ఇంకా వాళ్ళు టైంకి వచ్చారు. సో టైంకి వచ్చి 10:30 లోపల ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకునేసేసి వాళ్ళైతే లగేజ్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను పర్టికులర్గా వాళ్ళని అడిగాను అనమాట. సో రేపు January 31st హైదరాబాద్కి ఎన్నింటికి వస్తాయి లగేజ్, మా దగ్గరికి ఎలా వస్తుంది, ఎవరైనా కాల్ చేస్తారా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు అని అంటే వచ్చిన ప్యాక్ చేసే వాళ్ళు వచ్చి
డ్రైవర్ మీకు కాల్ చేస్తాడు లొకేషన్ షేర్ చేయమని చెప్పేసేసి, టైం మేము ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఈవినింగ్ లోపల అయితే మీ లగేజ్ రేపు వచ్చేస్తుంది అని అయితే చెప్పి లగేజ్ అయితే తీసుకెళ్ళిపోయారు. సో మా దగ్గరికి లగేజ్ అలా వచ్చేస్తుంది అని చెప్పి మేము కూడా ఇంకా హైదరాబాద్కి వచ్చేసేసి నెక్స్ట్ డే January 31 మార్నింగ్ మేము ఇంట్లో పాల్గొని చేసేసి మా కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటా మా విజిలో మేము ఉన్నాము. ఆఫ్టర్నూన్ అయిపోతుంది, మాకు ఎలాంటి కాల్ లేదు, ఏమీ లేదనమాట. ఏంటి ఎవరు కాల్ చేయట్లేదు, లగేజ్ అసలు హైదరాబాద్ రీచ్ అయిందా లేదా అని చెప్పి మేము పోర్టర్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ ప్యాక్ చేసిన సూపర్వైజర్కి కాల్ చేశారు. ఇలా లగేజ్ ఈరోజు డెలివరీ చేయాలి కదా, మీరు ఎక్కడున్నారు అని అంటే, లగేజ్ ఈరోజు రాదు, ఈరోజు ఈవినింగ్కి హైదరాబాద్ వస్తుంది, Feb 1 మార్నింగ్ ఇస్తాము అని చెప్పారు. మాకు ఏం అర్థం కాలేదు. సర్లే ఏమైనా ఇష్యూ అయిందా ఏంటి అని మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రిటర్న్ ఏం రిప్లై లేదు, రేపు వస్తుందంట అని చెప్పి చెప్పారు. సరే రేపు వచ్చినప్పుడైనా కనుక్కుందాము ఇలా జరిగింది ఏంటి అనేసి ఆ రోజు మేము లైట్ తీసుకున్నాం. సరే కొన్నిసార్లు జరుగుతాయి, ఎందుకంటే అందరు పర్ఫెక్ట్ కాదు కదా, సో కొన్నిసార్లు జరుగుతాయి అని చెప్పి మేము యాక్సెప్ట్ చేసేసేసి నెక్స్ట్ డే వస్తుంది అని చెప్పి మాకు ఆ రోజు చేసుకోవాల్సిన పనులు ఉంటే అవి కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ డే Feb 1 మార్నింగ్ నుంచి చూస్తున్నాం, మాకు ఎలాంటి కాల్ రావట్లేదు లొకేషన్ షేర్ చేయమని డ్రైవర్ నుంచి. పోర్టర్ వాళ్ళని ఏమడిగాము, అట్లీస్ట్ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంటే మా దగ్గర లేదు, సూపర్వైజర్ని కాంటాక్ట్ అయితేనే వాళ్ళు షేర్ చేసినప్పుడే వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సరే ఇంకా అదంతా జరిగేది కాదని చెప్పి మళ్ళీ పోర్టర్ వాళ్ళని కాల్ చేసి Feb 1 మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడామన్నమాట. ఏంటి మా లగేజ్ ఇంకా రాలేదు, ఎక్కడుంది అని చెప్పి. సేమ్ వీళ్ళు ప్రతిసారి మన లగేజ్ ఎక్కడుంది ఏంటి అనేది ట్రాకింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. ఈవెన్ మనకు కూడా వీళ్ళ యాప్లో ఎక్కడా కనపడదండి. జస్ట్ మనం వీళ్ళ యాప్ దేనికంటే మనం జస్ట్ వీళ్ళ యాప్లో కాల్ రిక్వెస్ట్, వీళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది. దీనంత వరస్ట్ సర్వీస్ నేను ఎక్కడ చూడలేదు. వీళ్ళకి ఒక చాట్ సర్వీస్ ఉండదు, చాట్ అయితే లేదు వీళ్ళ దాంట్లో. మనం వీళ్ళతో డైరెక్ట్గా ఒక నెంబర్కి మనం కాల్ చేసి మాట్లాడేటట్టు అయితే ఉండదు. వాళ్ళ యాప్లో వెళ్ళి కాల్ రిక్వెస్ట్ రేస్ చేస్తే ఆ పర్టికులర్ ఎవరైనా ఆ టైంలో ఉన్న ఎంప్లాయీ కస్టమర్ సర్వీస్ అతను మనకు కాల్ చేస్తాడు. ఇన్ కేస్ వాళ్ళ వైపు నుంచి కాల్ లేకపోతే మనం ఎవరితో మాట్లాడలేము, మనం టోటల్లీ డిస్కనెక్టెడ్ అలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్క దాంట్లో ఒక అసిస్టెంట్ పర్సన్ అనేది ఉంటారనమాట. ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి మనం బుక్ చేసుకున్నప్పటి నుంచి మన టోటల్ థింగ్స్ని ట్రాక్ చేసే ఒక పర్సన్ లాగా, అసిస్ట్ చేసే వాళ్ళలాగా ఎవ్వరూ ఉండరు ఇందులో. మనం ప్రతిసారి వీళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొత్త పర్సన్ రావడము, కొత్త పర్సన్కి మనము ప్రతిదీ మళ్ళీ రామాయణం మహాభారతం చెప్పినట్టు ఫస్ట్ నుంచి అంతా చెప్పుకుంటూ రావాల్సిందే. వాళ్ళకి ఎంత చెప్పినా ఏమి చేసినా కానీ వాళ్ళు జస్ట్ ఒక మాట చెప్తారు, సూపర్వైజర్కి కాల్ చేస్తాము, వాళ్ళు ఏమైనా చెప్తే అది రిటర్న్ మనకు చెప్పడం. ఇది ఒక్కటే వాళ్ళు చేయగల పని. మధ్యలో మనం ఏదో ఊహించుకొని పోర్టల్ లాంటి వాటిని బుక్ చేసుకుంటాం, కానీ వాళ్ళు చేసే పని ఇది. సో మేము Feb 1 వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి ఏంటి ఈరోజు మార్నింగ్ వస్తుందని నిన్న చెప్పారు, సో ఇంకా మా లగేజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మాకు తెలీదు, ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ కాలేదు, ఆఫ్టర్నూన్ అయిపోవస్తుంది, సో ఏంటి సిచ్యువేషన్, ఈరోజు మా లగేజ్ వస్తుందా లేదా అని మేము ఆ కస్టమర్ కేర్ పర్సన్తో అయితే మాట్లాడినప్పుడు సేమ్ థింగ్, వాళ్ళు సూపర్వైజర్కి కాల్ చేస్తాము, ప్యాక్ చేసిన సూపర్వైజర్ అనమాట. ఇక్కడ సూపర్వైజర్ అంటే పోర్టర్ సూపర్వైజర్ అయితే కాదు. సో ప్యాక్ చేసిన సూపర్వైజర్తో మాట్లాడతామని అయితే చెప్పారు. మేము ఓకే మాట్లాడి చెప్తారు కదా అని మనం లైన్లోనే ఉంటాము. సో వాళ్ళు కాల్ చేస్తారనమాట. సో మనల్ని లైన్లో పెట్టి వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆ సూపర్వైజర్ కాల్ పిక్ చేయలేదు అంటే నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఏదైనా చెయ్యాలి. పోర్టర్ అనేది మనకి అష్యూరెన్స్ ఇచ్చింది, మన లగేజ్ అనేది మన దగ్గరకు వస్తుంది అనేసి. సో సింపుల్గా నాకు పర్సన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం, మేము టికెట్ రేస్ చేస్తున్నాము, మీ ప్రాబ్లం అనేది మొత్తం టికెట్లో మేము చేస్తున్నాము,
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టికెట్ అనేది రిజల్యూషన్ అయ్యేటట్టు చేస్తాము అని చెప్పి అయితే చెప్పారు. ఫెబ్ ఫస్ట్ మొత్తము ఆ ప్యాక్ చేసిన సూపర్వైజర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏంటి వాళ్ళు జస్ట్ మేము ఫోన్ చేసిన ప్రతిసారి మీ టికెట్ రైజ్ చేసింది సార్, మేము చూస్తున్నాం దాన్ని అంటారు. ఏంటి వన్ డే అయ్యింది, అతను ప్యాక్ చేసిన అతను ఫోన్ ఎత్తట్లేదు. అతనే ఓనర్ అంట, అది కూడా మాకు తర్వాత తెలిసింది. అతనే ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ ఎత్తనప్పుడు వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? అట్లీస్ట్ కస్టమర్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. మీ లగేజ్ ఎక్కడికి పోదు మేడం, మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎలాగో మా పర్సన్ అక్కడికి పంపించో తెలుసుకుంటామని ఒక మాట అయినా మనకి చెప్పాలి. ఒక రోబోలాగా వాళ్ళకి ఏది సిస్టంలో రాసుంటారు, ఈ కస్టమర్స్తో ఈ టైప్ ఆఫ్ స్టెప్స్లోనే మాట్లాడాలి అని చెప్పి ఆ టైప్లోనే ఆ స్టెప్స్లోనే మాట్లాడతారు. ఇంకా మాకు ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ భయం అండ్ టెన్షన్ స్టార్ట్ అయింది. అతను ఎవరు పిక్ చేయట్లేదు, వీళ్ళేమో అసలు ఏమి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వట్లేదు. ప్రతిసారి టికెట్ రైజ్ చేస్తున్నాం. ఎవరికి టికెట్ రైజ్ చేస్తున్నారు? కస్టమర్కి ఒక సొల్యూషన్ ఆర్ ఒక కరెక్ట్ అష్యూరెన్స్ ఇస్తే మనం రిలాక్స్గా ఉంటాం కదండి. అలా ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా మాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది ఫెబ్ ఫస్ట్ ఈవినింగ్కి. ఇంకా ఫెబ్ సెకండ్ మార్నింగ్ విషయానికి వద్దాం. ఫెబ్ సెకండ్ మార్నింగ్ లేస్తే కూడా సేమ్ ఒకటే ఇష్యూ, వాళ్ళు ఫోన్ చేయలేదు, ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఇంకా మేము సైలెంట్గా అయితే లేము. మాకు జాన్ 30న ప్యాక్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ నెంబర్ అయితే ఉంది. అప్పుడు లొకేషన్ షేర్ చేయమని చెప్పి కాల్ అయితే చేశారు. అది మాకు గుర్తొచ్చిందనమాట. గుర్తొస్తే మేమేం చేసామంటే ఆ నెంబర్కి కాల్ చేసాము. కాల్ చేస్తే అతను ఎత్తాడు. అతను ఎత్తి చెప్పాడు, మీ లగేజ్ మేడం, ఇది మేడం, అది మేడం అని కొన్ని మాటలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అబ్బాయి ఇంకొక నెంబర్ ఇచ్చాడు అనమాట, ఆల్టర్నేటివ్ నెంబర్. సో అతను ఫస్ట్ కాల్కే పిక్ చేసేసాడు. సో పిక్ చేసినప్పుడు మేము అడిగాము, ఇలా ఎక్కడుంది మా లగేజ్, ఏంటి అసలు నువ్వెందుకు ఫోన్ ఎత్తట్లేదు, ఏమైంది అని అడిగేసరికి అతను మేడం మీ కస్టమర్ ఐడి ఉంటుంది, మనకు ఒక ఐడి ఇస్తారనమాట, సో అది చెప్పమని చెప్పారు. సో మేము చెప్పాము. చెప్తే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది అన్నాడు. మాకు భలే కాలిందనమాట. సో మేము అడిగాము, ఈ జనవరి 30న మీరు పిక్ చేసుకున్నారు, జనవరి 31st నేను డెలివరీ చేయాలి, ఎన్ని రోజులు తర్వాత రోజు వస్తుంది అని చెప్తారు, అసలు ఏంటి మా లగేజ్ ఏమైంది, ఏంటి అసలు ఎక్కడుంది, హైదరాబాద్ రీచ్ అయిందా, ఇంకా బెంగళూరులోనే ఉందా, మీరు చెప్పాల్సిందే అని చెప్పి కొంచెం గట్టిగా అడిగేసరికి నేను కనుక్కుంటాను మేడం, కనుక్కొని మీకు ఒక 10 minutesలో కాల్ చేస్తాను అని చెప్పాడు. సో మేము కూడా ఓకే పర్సన్ అయితే కాంటాక్ట్లోకి వచ్చాడు కదా అని ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసాము. అతనేం రిటర్న్ బ్యాక్ కాల్ ఏం చేయలేదు. సో ఫోన్ చేస్తుంటే అగైన్ సేమ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇదంతా కాదు, మనకి ఆల్టర్నేటివ్ నెంబర్ దొరికింది కదా, పోర్టర్ వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళే కదా మిడిల్ పర్సన్గా వ్యవహరించి అంతా చేసింది, సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇద్దాము, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము. సో వాళ్ళకి కాల్ చేసామన్నమాట. సో మేము పోర్టర్ వాళ్ళతో అయితే మాట్లాడాము, ఇలా మీరేం చేయలేకపోయారు, మేమే కష్టపడి మా తంటాలేవో మేము పడి ఆ ప్యాకర్ సూపర్వైజర్ యొక్క ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే తీసుకొచ్చుకున్నాము, మీకు ఇస్తాము, మీరు కాల్ చేసి మాకు ఏం జరుగుతుంది, మా లగేజ్ ఎక్కడుంది అని కనుక్కొని చెప్పండి అని అయితే మేము వాళ్ళని అడిగాము. అడిగితే వాళ్ళేం చేయమన్సర్ వచ్చింది, మేము అలా చేయకూడదు, మా దగ్గర ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మేము కాల్ చేస్తాము, మీరు ఇచ్చే నెంబర్కి మేము కాల్ చేయం. నేను ఎవరికో కాల్ చేయమనట్లేదు, నువ్వు చెప్పిన ఆ ప్యాకర్ సూపర్వైజరే అతనికి కాల్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చెయ్యము అది ఇది అన్నారు. ఇంకా వేస్ట్ అని వాళ్ళని మేము కాల్ కూడా ఇంకా రిటర్న్ చేయలేదు. వాళ్ళకి మేమే తెలుసుకోవాలి మా లగేజ్ మా దాకా రావాలంటే. వీళ్ళని నమ్ముకుంటే మా లగేజ్ ఇప్పట్లో మా ఇంటికి అయితే రాదు అని అయితే మాకు అర్థమైపోయింది. నింది ఆ 3 days ఆఫ్ టైంలో వాళ్ళ మీద ఒక బుక్ చేసుకున్నప్పుడు ఉన్న ఇంప్రెషన్ ఆ 3 days టైంలో వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేసేసారు. సూపర్వైజర్ సెకండ్ నెంబర్ దొరికింది కదా, మేమే ఇంకా
వెంటబడి ఎలాగైనా లగేజ్ తెప్పించుకోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాం ఆయన్ని కాంటాక్ట్ అవ్వడానికి చేయడానికి. లాస్ట్కి ఎలా అంటే అతను ఫోన్ పిక్ చేయట్లేదు కానీ వాట్సాప్లో చాట్కి అయితే మాట్లాడుతున్నాడు. మీకు కుదిరితే నేను ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను వీడియోలో మా మధ్య కన్వర్జేషన్ ఎలా జరిగింది అని. అది హిందీలోనే ఉంటుంది, ఆ పర్సన్ హిందీ పర్సన్, సో హిందీలో ఉంటుంది. ఇంకా మేము అడిగామన్నమాట, ఏంటి అన్న ఇలా చేస్తున్నారు, అసలు మా లగేజ్ ఎక్కడుంది, హైదరాబాద్లో ఉందా బెంగళూరులో ఉందా అంటే హైదరాబాద్ అని చెప్తున్నారు, హైదరాబాద్కి వచ్చేసింది అని చెప్తున్నారు. మరి ఇంటికి రావడానికి ఏంటి ప్రాబ్లము అని అంటే బండి ఖరాబ్ అయ్యింది, బండి రాలేదు, మెకానిక్ వచ్చి బండి సరే ఓకే, దానికి కూడా ఓకే అని మాకు అట్లీస్ట్ మా లగేజ్ ఫోటో తీసి పెట్టమని చెప్పి అయితే అడిగాము. అడిగితే దానికి కూడా ఆయన డోర్ ఓపెన్ కావట్లేదు, డోర్ లాక్ అయిపోయింది, సీల్ అయిపోయింది, ప్రతిదానికి ఏదో ఒక సమాధానం తప్పించుకోవాలి అన్నట్టుగా ఉండింది. ఇంకా మేము గట్టిగా అడిగాము, యాక్సిడెంట్ ఏమైనా అయిందా గాడికి, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు, ఏమైనా అయితే చెప్పు, మాకు టెన్షన్ ఉంది, మా లగేజ్ ఏమైపోయిందా అని అడిగాము. అడిగితే అలాంటిది ఏం లేదు, లగేజ్ సేఫ్ అని అయితే చెప్పాడు. ఎప్పటికి ఇస్తావు అని అంటే ఇంకా అది మాట్లాడలేదు. మళ్ళీ మేము కాల్స్ చేస్తూనే ఉన్నాం అతనికి రిపీటెడ్గా. అతను మరి ఏమైందో ఏమో, మాకు సండే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 4:30 అరౌండ్ డ్రైవర్ కాల్ చేశాడు, లొకేషన్ షేర్ చేయండి, మీ లగేజ్ వచ్చేసింది అని చెప్పేసి. 3 days స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ సండే ఈవినింగ్ 4:35 మా లగేజ్ అయితే రీచ్ అయింది. మీకు వీడియోలో కూడా చూపిస్తూ ఉంటాను, ఇక్కడ లగేజ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇలా జరిగింది మాకు ఆ రోజు. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే మా లగేజ్ 5:30 కల్లా వాళ్ళంతా పెట్టేసేసి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ 6-7 టైంకి పోర్టర్ నుంచి సడన్గా కాల్ వస్తుంది. ఏంటి అని అంటే వాళ్ళకి అప్డేట్ వచ్చిందంట, రేపు మార్నింగ్ అంటే Feb 3rd మార్నింగ్ మా లగేజ్ వచ్చేస్తుంది అనేసి. మాకు సిచ్యువేషన్ చూసి ఏమీ అర్థం కాలేదు, ఏంటి మళ్ళీ చెప్పండి అని చెప్తే వాళ్ళు సేమ్ అదే చెప్పారు. మేము మిస్టేక్గా ఏమైనా విన్నామా అనేసి మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయమని చెప్పాము. వాళ్ళు మళ్ళీ అదే చెప్పారు. అదే చెప్పినప్పుడు మేము చెప్పాము, మీరు మీ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే మా లగేజ్ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది అని అంటే ఓకే సార్ గుడ్ అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేశారు. సో ఇదండి మేము ఫస్ట్ టైం షిఫ్టింగ్ పెట్టుకుంటే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.